హలో అందరికీ, నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ స్పెషలిస్ట్ని. ఇవాల్టి వీడియో చాలా సింపుల్ అండ్ రెగ్యులర్గా మనకు తెలిసిన కాన్సెప్ట్ అండి. సో డబ్బులు ఎప్పుడు దాయాలి, డబ్బులు ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, అదేంటి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉందా అంటే ఈ రెండు వేరువేరా? అవునండి. సేవింగ్ అనేది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి, సేవింగ్ ఎప్పుడు ఎంచుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి అనేది ఇవాల్టి వీడియోలో చూద్దామండి. సేవింగ్స్ సో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటా వెళ్తే సరిపోతుందా అంటే నో. మరి ఎప్పుడు సేవింగ్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నేను ఫర్దర్ స్లైడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్లైడ్, సేవింగ్స్ ఇన్వెస్టింగ్. సో ఇందాక చెప్పినట్టు సేవింగ్ అయితే ఎప్పుడు చేయాలి, ఇన్వెస్టింగ్ అయితే ఎప్పుడు చేయాలి, సేవింగ్ కరెక్టా, ఇన్వెస్ట్మెంట్ కరెక్టా అనేది ఎలా చూస్తాము అంటే సేవింగ్స్. ఇది చెప్పడానికి ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. మనం ఒక 2 వీధులు అవతలకి వెళ్ళాలనుకుంటున్నాం మన ఇంటి దగ్గర నుంచి. జనరల్లీ మనం ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడతామండి? అయితే నడుచుకుంటూ వెళ్తాం, లేకపోతే సైకిల్ మీద వెళ్తాం, రైట్? బట్ అదే ఒక ఊరు దాటి వెళ్ళాలి, దాని అట్లీస్ట్ ఒక మోటార్ వెహికల్ అయితే వాడతాం కదా. మేబీ అది 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు. బట్ అదే ఒక దేశం దాటాలంటే సో ఖచ్చితంగా మీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇందాక చెప్పుకునే అయితే అయితే ఫ్లైట్ కానీ లేకపోతే షిప్ కానీ అవుతుంది. సో మన జర్నీని బేస్ చేసుకొని, మన డెస్టినేషన్ బేస్ చేసుకొని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అయితే మారుతా వస్తుందో, మన సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని సేవింగ్ వెళ్ళాలా, ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ చేయొచ్చండి. చిన్న మాటలో చెప్పాలంటే మీ అవసరం అంటే మీరు నెల రోజులకి, 6 నెలలకి, సంవత్సరం లోపు కనుక మీరు డబ్బులు దాయాలనుకుంటున్నట్టయితే మీరు సేవ్ చేస్తే సరిపోతుందండి. బట్ అదే మీ రిక్వైర్మెంట్ ఇన్ని ఇయర్స్ లో ఉన్నది, 3 ఏళ్లకి, 10 ఏళ్లకి, 20 ఏళ్లకి అలా దాయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసి తీరాలి. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.